రైట్. కాంగ్రెస్ పార్టీ పున్న కైలాష్ నేత గారు, డీసీసీ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏదైతే నీట్ పరీక్ష విషయంలో నీట్ పేపర్ లీక్ అంశం పైన మీ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతీయ నాయకుల్ని అరెస్ట్ చేశారు. దానిపైన మీరు నిరసనలు తెలంగాణలో కూడా చేపట్టారు. కానీ అక్కడ విషయం ఏంటంటే సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, మిగతా యువత, ఎస్ఎఫ్ఐ లాంటి సంస్థలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది తప్ప ఈ నీట్ అంశం పైన కనీసం వాళ్లకు ఆ బాధ్యత లేదు. అయినా పార్లమెంటులో చర్చిద్దాము అని స్వయంగా కేంద్ర మంత్రి జితేంద్ర వచ్చినా కూడా రాహుల్ గాంధీ అది కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పార్లమెంటులో చర్చ జరిగితే తప్ప ఆ చర్చ జరగడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అందుకే అదే ధోరణితో ఈ డిమాండ్లు రోజుకో డిమాండ్ పెంచుతూ వెళ్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. కైలాష్ నేత గారు, సార్, మెట్రో ఛానల్లో ఉన్న మీకు, ప్రేక్షకులకు, యాజమాన్యానికి, బండారు రామ్మోహన్ సార్కు, జయరామ్ గారికి నమస్కారం సార్. ఇవాళ ప్రజాస్వామ్యం లోపల హింసకు తావులేదు సార్. ప్రజల యొక్క మనోభావాలని, విద్యార్థుల యొక్క మనోభావాలని, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడినటువంటి తీరుని ఇవాళ రాహుల్ గాంధీ గారు బాధతో, దుఃఖంతో వారి వెంట నడవాలని చెప్పేసి ఆలోచన చేసిన తప్ప దీన్ని రాజకీయాలకు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, పార్లమెంట్లో చర్చ జరపమని గత 2-3 నెలల నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం. దయచేసి మీరు ప్రసార మాధ్యమాలు చూడండి. ఛాత్రోంకి గూంజ్ అంటే విద్యార్థుల యొక్క గొంతుకై ఈనాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల వేల సమావేశాలు పెట్టి ఎవరైతే విద్యార్థులు నష్టపోయారో 25 లక్షల ప్రత్యక్షంగా విద్యార్థులు, మీరు ఒకటి గమనించాల్సి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ 1,04,000 కోట్లు. కానీ విద్యార్థుల కోసం తల్లిదండ్రులు తమ రక్తాన్ని, తమ స్వేదాన్ని చిందించి 1,32,000 కోట్లు ఖర్చు చేస్తారు. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా. కానీ ఒక నీట్ పేపర్ లీక్ అవ్వడం అంటే వాళ్ళ దృష్టిలో ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక ఉలిగడ్డ పొట్టు మాదిరిగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కానీ కొన్ని కోట్ల మంది యొక్క కళలను ఇవాళ చీకటిమయం చేసినటువంటి సందర్భం. దానికోసమే, ఇంక అంతేకాదు, గడిచినటువంటి 2014 నుంచి మీకు స్పష్టంగా చెప్తున్నా, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో అటు ఎంట్రన్స్ టెస్టులు కానీ, టీచర్ ఎలిజిబుల్ టెస్టులు, బ్యాంకు కానీ, ఎల్ఐసి కానీ మొత్తం 93 సార్లు పేపర్ లీక్ అయింది. ఇది వాస్తవం. ఏం జరుగుతుంది ఇవాళ? మేమేం చెప్పినాము ఆ రోజు? అయ్యా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం చెందింది, దీన్ని రద్దు చేయమని చెప్పినాం. కానీ రద్దు చేయకపోగా ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అందులో ప్రధానంగా పేపర్ తయారు చేసే ఆయన అటు రాజస్థాన్లో, హర్యానాలో, యూపీలో పేపర్ అమ్ముకుంటూ పట్టుబడ్డాడు. ఇది ప్రభుత్వం పట్టుకోలే. మీకు గమనించాలి, 2014 నుంచి ఈనాటి వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా శిక్ష పడలేదు పేపర్ లీక్ చేసినందుకు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పార్లమెంట్లో ప్రకటన చేయమని అడిగినాం. దీని మీద చర్చ జరుపుదాం. దేశ ప్రజలు ఎందుకు బాధపడతా ఉన్నారు, ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది? ఇవాళ మీరు గమనించాలి, ఒక్కసారి మనం ప్రిపేర్ అయిన తర్వాత అది ఎగ్జామ్ రాసి సంతోషంగా ఉంటాం. కానీ మళ్ళీ అదే ఎగ్జాము రద్దయిపోయి మళ్ళీ రాయాలంటే ఎంత సమయం వృధా, డబ్బులు వృధా, మానసికంగా, శారీరకంగా, తర్వాత ఆర్థికంగా ఎంత భారం అవుతుందో మీ అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ కూడా ఏమి జరగనట్టు, అసలు పేపరే లీక్ జరగనట్టు నాటకాలు చేస్తూ ఈనాడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వాట్సాప్ యూనివర్సిటీలలో రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉంది. సరే, విద్యార్థులు ఆడ కాకృతి జనతా పార్టీ మరొకట నాకు తెలియదు. కానీ ఏదైనా విద్యార్థులు ఇవాళ బాధపడుతున్నటువంటి తీరుని మేము రాజకీయాల కోసం వాడుకోవడం కోసమో, రాజకీయ లబ్ధి కోసమో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చేసినారు. ఇవాళ అమిత్ షా గారు ఒక ప్రకటన చేయమంటున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయమంటున్నాం కదా, డైరెక్ట్గా అడుగుతున్నాం. మోడీ గారు దీనికి బాధ్యత వహించి ఒక ప్రకటన చేయమంటారు. మీ పార్టీ ప్రతిపక్ష నేత దగ్గరికి జితేంద్ర సింగ్ వచ్చి చర్చిద్దాం, పార్లమెంటులో చర్చ పెడదామన్నా కూడా మీరు, దయచేసి నేనేమంటున్నంటే, గత 2 నెలలుగా కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు, ఇవాళ గుజరాత్ నుంచి అక్కడ ఉన్నటువంటి అస్సాము దాకా దేశంలో ఉండబడేటువంటి ప్రతి విద్యార్థికి ప్రజల గొంతుకై నిలబడి వాళ్ళకి భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల కోసం మాట్లాడాలంటే ఎన్నికల్లో మాట్లాడతాం. కానీ మేము అన్నింటిని కూడా పక్కకు పెట్టి ఇవాళ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారికి ఏం నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి దాని మీద మేము ఇవాళ ఆందోళన చెందుతున్నాం. ఆ కోణంలో బీజేపీ విచారణ కొనసాగుతుందని పదే చెప్తుంది కదా, చర్చలకు కూడా సిద్ధమంటుంది పార్లమెంట్ లో. దయచేసి నేను ఏమంటున్నంటే, విచారణ సకాలంలో పూర్తి చేయాలా.
సంవత్సరాల కొద్దీ మీరు ఇలా 93 పేపర్లు లీక్ అయినాయని చెప్తా ఉన్నాను. దానికి ఇంతవరకు కూడా ఇవాళ దేశంలో ఉండబడేటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ స్పష్టంగా ఇది జరిగింది, అసలు ఇక్కడ జరగలేదు, ఏదో చెప్పమంటున్నాం. ఏది ఇప్పుడు కైలాష్ నేత గారు దాని మీద చర్చ జరగాలనడం ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అనేది ప్రధాన డిమాండ్ రాహుల్ గాంధీది. దీని మీద చర్చ జరగాలి, దీనికి మరోసారి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అనేక అంశాల మీద పార్లమెంటు వేదికగా చర్చకు సిద్ధమని అంటుంది కదా బీజేపీ. ఎప్పుడు అంటున్నావు? విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి రక్తం చిందిన తర్వాత, కాళ్ళు ఇరిగిన తర్వాత, లక్షలాది మంది విద్యార్థులను గాయాలు పరిచి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తుకు అక్కర రాకుండా చేసి, అంటే ఏంది, శవాల మీద పడి ఏడవడానిక ఇదంతా మీరు చేసేది? దేనికి? ఎవరి రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి? ఏ పెద్దల ఆస్తం ఉంది? ఎవరు కోట్లు సంపాదిస్తున్నారు? మీకు విషయం చెప్తా. ఈ రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 16,000 మంది టీచర్లకు సంబంధించి ఒక టెస్ట్ జరిగితే దొంగతనంగా పేపర్లు అమ్ముకొని 12,000 మంది అక్రమ మార్గంలో వచ్చినండి. అది అక్కడ జరిగినటువంటి ఆ నివేదిక ద్వారా అందినటువంటి సమాచారం మీకు చేరవేస్తున్నాను. 2 కోట్ల మంది ఈనాడు దేశవ్యాప్తంగా ప్రిపేర్ అవుతున్నారండి అన్ని టెస్టులకు. నేను అనేది నాట్ ఓన్లీ ఒక్క ఎగ్జామ్ సంబంధించి మాట్లాడతలేను. వీళ్ళందరి జీవితాలకు ఎవరు భరోసా ఇవ్వాలి? నేనేమంటున్నా, ఒక పక్క ప్రైవేట్ రంగం ఇబ్బంది అవుతుంది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది ఆనాడు భారతీయ జనతా పార్టీ. మరి విదేశాల నుంచి నల్లధనం దేవుడు ఎరుగాక ఇవాళ దేశంలో ఉండబడేటువంటి పరిశ్రమలు మూతబడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నడుస్తూ ఉంది. మరోపక్క వాళ్ళ ఆప్తమిత్రుడైనటువంటి ట్రంప్ గారు ఈ దేశంలో వస్త్ర పరిశ్రమతో సహా అనేకమైనటువంటి వాటి మీద మరి సుంకం విధిస్తే దేశం కుదేలయ్యే పరిస్థితి వచ్చింది, పరిశ్రమలు మూతబడే పరిస్థితి వచ్చింది, ఆకలితో వలసలు పెరిగి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇది జాతీయంగా అందరి బాధ్యత ఉంటుంది, ఇందులో రాజకీయాలు చేయాల్సిన సందర్భం కాదు, ఇది ఒక బాధ్యతగా మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ పాపంని మరోసారి జరగకుండా చూడాలి, జాతీయ భద్రత బాధ్యతగా ఉంది అని కూడా దేశ ప్రధాని అంటున్నారు. అందుకోసమే కదా సార్ మేమేమంటున్నాం, పార్లమెంట్లో చక్కగా చర్చ జరపమని కొట్లాడుతున్నాం. కానీ పార్లమెంట్ వెనక నుంచి రమ్మని చెప్పలేదు. నిన్న ప్రధానమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండు? వెనకటూరు నుంచి వచ్చిండు. డైరెక్ట్గా మాట్లాడి అమిత్ షా ఎందుకు ప్రకటన చేయలే? ధర్నా కంటే ముందు చేయాల్సినటువంటి అవసరం ఉండే కదా. మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, మీ జీవితాలకు, మీ బతుకులకు మాది భరోసా అని చెప్పవలసినటువంటి అవసరం ఉండే. చెప్తుండ్రు 2014 నుంచి ఈనాటి వరకు 93 ఎగ్జామ్లు అని చెప్తున్నా. నీట్ పరీక్షనే 3 సార్లు జరిగింది. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నాగపూర్లో ఎక్కడైతే సెంటర్ అప్లై చేసుకున్నటువంటి ఒక విద్యార్థికి దుబాయ్లో వేసిరండి. దుబాయ్ మనకి ఏమైనా సంబంధం ఉందా నీట్ పరీక్షకు? దుబాయ్లో సెంటర్ పెట్టింది మన వాళ్ళు ఇండియానా? ఏమిటండి ఇది? అంటే తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం. భారతీయ జనతా పార్టీకి ప్రతిదీ రాజకీయమే, విద్యార్థులు చేసే ఆందోళన రాజకీయమే. ఇవాళ దేశంలో రైతులు అటు హర్యానాలో కానీ అంతకుముందు చేసిన 3 చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో రైతులు ఆందోళన చేస్తే దాంట్లో ఖలిస్తాన్ అంటారు, పాకిస్తాన్ అంటారు. వాళ్ళకు తోచిందండి, స్వయం ప్రకటిత మేధావులు అండి వీళ్ళు. ఈ దేశంలో నేను ఒక మాట చెప్తున్నా, హిందూ మతం పేరు అనేటిది అడ్డం పెట్టుకొని ఇవాళ నేను ఒక్కటే మాట చెప్తున్నా, వీళ్ళు ప్రజల యొక్క అవసరాలు కాదు, వాళ్ళ రాజకీయ అవసరాలు. అందుకోసమే అయోధ్య గుడిలో జరిగినటువంటి దొంగతనం ఏదైతుందో అది వాళ్ళని ఊరికే వదిలిపెట్టదు వాళ్ళ ప్రకారం. అయితే అటువంటి వాళ్ళు ఇవాళ బయటకు శ్రీరంగ నీతులు, శ్రీరామ సూక్తులు, భగవద్గీత శ్లోకాలు చెప్తా ఉన్నారు. ఇది కదా మేము బాధపడేది. ఈ దేశము మీకు అధికారంలో ఇచ్చింది, ఈ దేశానికి నువ్వు ఒక తండ్రి లెక్క పరిపాలించేటువంటి స్థానంలో కూర్చున్న మీరు ఈ రాజకీయాల గురించి మా మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతుంది.